సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇకపై ఉనికిలో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు. ఖమేనీని చంపేస్తామని చెప్పకనే చెప్పారు. టెల్ అవీవ్ సమీపంలోని ఆసుపత్రిపై ఇరాన్ మిసైల్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ దాడికి ఖమేనీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పిరికి ఇరాన్ నియంత బలమైనటువంటి బంకర్ కింద కూర్చొని ఇజ్రాయెల్ ఆసుపత్రులపై, నివాస భవనాలపై క్షిపణి దాడులు చేస్తున్నాడని ఆరోపించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరమన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతమొందించి ఆయన పాలనకు చరమగీతం పాడతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెల్ అవీవ్ సమీపంలోని ఒక ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి ఘటన అనంతరం ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడిలో కనీసం 47 మంది గాయపడినట్లు కూడా ఇజ్రాయెల్ సహాయక బృందాలు కూడా ఒక నివేదికను కూడా ఇచ్చాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రము ఇప్పుడు ఇరాన్ పైన ఒక రేంజ్ లో తీవ్ర స్థాయిలో కూడా ఉగ్ర రూపం దాల్స్తుందని కూడా చెప్పాలి. దాంతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇజ్రాయెల్ కాట్జ్ అనే ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరము, దీనికి ఖమేనీ పూర్తిగా బాధ్యత వహించాల్సిందే, ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖమేనీ ఎంత మాత్రం ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదంటూ కాట్జ్ ఎక్స్ వేదికగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇజ్రాయెల్ కి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి ఖమేనీ పాలనను బలహీనపరిచేందుకు టెహరాన్ లోని ప్రభుత్వం వ్యూహాత్మక లక్ష్యాలపై దాడుల తీవ్రతను పెంచాలని తాను ప్రధానమంత్రి కలిసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF ను ఆదేశించినట్లు కూడా ఆయన రక్షణ మంత్రి వెల్లడించారు. తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదు. మరోవైపు ఈ ఆరోపణలు కూడా ఇరాన్ ఖండించింది. తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని, సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక గూఢచార స్థావరమే తమ లక్ష్యమని కూడా స్పష్టం చేసింది. ఆసుపత్రికి కేవలం పేలుడు తరంగాల ప్రభావం మాత్రమే తగిలిందని కూడా ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA పేర్కొంది. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య ప్రతి దాడులు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. మరోవైపేమో మనం తాజా వార్త వింటుంది ఏంటంటే ఇరాన్ లోని న్యూక్లియర్ వారెడ్ ప్లాంట్ ఏదైతే ఉందో అణు కేంద్రం, దాన్ని ఇజ్రాయెల్ కొద్దిసేపటి కిందట పేల్చివేసిందని ఇది కూడా అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. ఈ కథనాలు దీనిపైన ఇంతవరకు అంటే రుజువు కాలేదు. దీన్ని ఒక స్పెక్యులేటివ్ గా కూడా నడుపుతున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఏమో నిన్న కీలక వ్యాఖ్యలు చేశాడు. నెక్స్ట్ వారం ఈ సంథింగ్ బిగ్, ఏదో పెద్దగా జరగబోతుంది అంటూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికా డైరెక్ట్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ఇదే అదనుగా అటు ఇరాన్ ఏమో రష్యాని అలాగే చైనాను కూడా శరణు వేడుకుంటుంది. ఇదే టైంగా ఇటు ఇరాన్ తో పాటు చైనా కూడా క్యాష్ చేసుకుంటున్నాయి, తమ ఆయుధ వ్యాపారాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నాయని కూడా చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీనే మెయిన్ టార్గెట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేపడుతున్నట్లు కూడా చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇజ్రాయెల్ లోని ఒక ఆసుపత్రి పైన జరిగిన దాడిని మాత్రము అసలు ఇజ్రాయెల్ ఫోర్సెస్ అస్సలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. దీనికి గట్టి రిటాలియేషన్ ఉంటుంది అని కూడా చాలా క్లియర్ గా స్పష్టం చేసింది. అయితే ఇరు దేశాల మధ్య ప్రతి దాడులు తీవ్ర స్థాయిలో, అంటే ఈ మినిట్ ఏం జరుగుతుందా అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ఏమో యూరోపియన్ యూనియన్ ని మధ్యవర్తిత్వం వహించేలా కూడా ఇటు యునైటెడ్ నేషన్స్ తో పాటు అలాగే మిగతా దేశాలు కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలువురు సీనియర్ ఇరాన్ సైనిక అధికారులు, అణుశాస్త్రవేత్తలు మరణించినట్లు కూడా, ఇరాన్ లోని అణుమౌలిక సదుపాయాలు ముఖ్యంగా టెహరాన్ లోని 50 పైగా లక్ష్యాలను ధ్వంసమైనట్లు కూడా వార్తలు విన్నాం మనందరము. అదందరికీ కూడా తెలిసిందే. దానిపైన ఇజ్రాయెల్ కూడా అధికారికంగా ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఇరాన్ హెచ్చరించింది. తమ దేశం ఎన్నటికీ కూడా
లొంగిపోదని, బెదిరింపులకు భయపడబోమని కూడా కమీని ఒక టెలివిజన్ ప్రసంగంలో కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కమీని బంకర్ లో దాక్కొని దాడులు చేస్తున్నారని, పిరికి ఇరాన్ నియంత ఆయుతుల్లా అలీ కమీని తాను సురక్షిత బంకర్ లో దాక్కొని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, నివాసాలపైన క్షిపణులు ప్రయోగిస్తున్నారని కూడా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాజ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సో కమీని పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది దీనికి అంటూ ఆయన తీవ్ర పరుష పదజాలంతో కూడా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు ఐడిఎఫ్ ఇరాన్ నాయకుడిని అంతమొందించేందుకు తాను ఆదేశాలు ఇచ్చినట్లు కూడా స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయేలీలకి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి ఆయతుల్లా ఖమేనీ పాలనను అంతమొందించేందుకే టెహరాన్ లోని ప్రభుత్వ వ్యూహాత్మక లక్ష్యాలపైన దాడుల తీవ్రత పెంచామని కూడా ఆయన చెబుతున్నారు. సో మరి ఏ క్షణం ఏం జరగబోతోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ కమీని ఎక్కడ దాక్కున్నారనే పక్క సమాచారం తమ వద్ద ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన లక్ష్యం చేసుకోవడం చాలా తేలిక అయినప్పటికీ ప్రస్తుతాన్ని కమీనిని చంపే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్ ని కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపును ఇరాన్ తిరస్కరించింది. ఈ వివాదంలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని కూడా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్ దేశ చరిత్ర తెలిసిన మేధావులు తమతో బెదిరింపుల భాషలో మాట్లాడరని కమీని ఒక టెలివిజన్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. దాంతో పాటు ఆయన 2 సార్లు కూడా ప్రస్తావించారు తమ దేశం ఎన్నటికీ లొంగదని, బెదిరింపులకు భయపడబోదని కూడా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ మాత్రం చాలా క్లియర్ గా తన లక్ష్యం ఏందనేది కూడా చాలా స్పష్టంగా చెబుతోంది. మొదట ఇరాన్ లోని ఆ అణ్వాయుధ కర్మాగారాన్ని పేల్చివేయాలి, అలాగే ఆ బాలిస్టిక్ మిసైల్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, అలాగే మిగతా మిసైల్ స్థావరాలని ధ్వంసం చేయాలి. అనంతరం ఈ సుప్రీం లీడర్ కమీనిని అంతమందించడమే తమ లక్ష్యం అంటూ కూడా ఇజ్రాయెల్ పలు మార్లు కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం అణు స్థావరాల్ని పూర్తి స్థాయిలో పేల్చేసిందనేది కూడా మనకు తాజా సమాచారం అందుతుంది. మరి నెక్స్ట్ కమీనిని నిజంగానే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందా, దీనికి అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది?